హాయ్ అండి. తోటకూర పప్పు ఇలా వండుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని పావు కేజీ కందిపప్పు వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసి అప్పుడు ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇందులోనే వంతుకు 2 వంతులు వాటర్ పోసేసుకుని 4, 5 పచ్చిమిరపకాయలు వేసుకుని అలాగే కడిగిన తోటకూర అంతా కూడా దీనిలో వేసేయాలి. వేసేసి 1 స్పూన్ పసుపు కూడా వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్ వచ్చే వరకు వేయించుకోవాలి. మరీ మెత్తగా ఉడకకూడదు. విజిల్ తీసిన తర్వాత రుచికి సరిపడా సాల్టు 1 స్పూన్ కారం వేసి మళ్ళీ 5 నిమిషాల పాటు గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉండి మగ్గనివ్వాలి. కుక్కర్లో బాగా మెత్తగా ఉడికిపోతే పప్పు అంత టేస్ట్ బాగోదండి. ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకుని తాలింపు వేసుకుందాము. 2-3 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎక్కువ వెల్లుల్లి రేఖలు వేసుకుంటే కమ్మగా ఉంటుందండి. అలాగే పోపు సామాను అంతా వేసి ఎర్రగా వేగిన తర్వాత పప్పులో వేసేయాలి. తాలింపు మాడకుండా వేసుకుంటే పప్పు కమ్మదనం చాలా బాగుంటుందండి. వారానికి 2-3 సార్లు అయినా ఇలా పప్పు తోటకూర వండుకుంటే ప్రోటీన్, విటమిన్ అన్నీ ఉంటాయి కదండి.